ఏలూరు పాత బస్టాండ్ వద్ద ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలుగుదేశం పార్టీ ఏలూరు జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్యే బడేటి చంటి తెలిపారు. ఏపీఎస్ఆర్టీసీ, పోలీస్, ఆర్ఎండ్బీ అధికారులతో కలిసి పాత బస్టాండ్ పరిసరాలను ఎమ్మెల్యే బడేటి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాత బస్టాండ్ సెంటర్లో వాహనాలు ఆగకుండా వెళ్లే విధంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రానున్న రోజులలో ట్రాఫిక్ సమస్య మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ చర్యలు తీసుకుంటున్నామని, అందుకు కొన్ని సంఘాలు అంగీకారం కావాల్సి ఉందని, ఆ సంఘాలు అంగీకరిస్తే ఒక విధంగా, లేకుంటే మరో విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. అయితే ట్రాఫిక్ సమస్య కారణంగా ఆ సంఘాలు అంగీకారం తెలిపే అవకాశం ఉందని అన్నారు. ట్రాఫిక్ సమస్య నియంత్రణకు ప్రజలు కూడా సహకరించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఏలూరు నగర అధ్యక్షులు చివరి వెంకటరత్నం, ఇడా చైర్మన్ ఎద్దిబోయిన శివప్రసాద్, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, కమిషనర్ భానుప్రతాప్, డీఎస్పీ శ్రవణ్ కుమార్, వన్ టౌన్ సీఐ అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. బస్ స్టాప్ పెడితే ప్లేట్ అని దిగిపోతాయి అనమాట. లోపలికి వచ్చేటి మళ్ళీ లోపలికి చేసుకోవాల్సిందే కదా సార్. ఏదో వద్దామని ఎక్కువ మంది నాకు వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. నడుచుకొచ్చి వెళ్ళాలనుకుంటాడు. సిగ్నల్ పెడదాం, సిగ్నల్ ఉన్నప్పుడు నడిచి వెళ్తాడు. వాడు అయిపోగానే 5 నిమిషాలకు ఒకసారి 30 సెకండ్స్ ఇస్తే చాలు సార్. అంతే, 5 సెకండ్స్ ఓపెన్. అది మొత్తం సార్ చెప్పినట్టుగా మనకి వెనక్కి స్థలం ఉందా లేదా? క్లోజ్ చేసి బస్సులు దాంట్లో ఈ గేట్లో చూసామనుకో, అటే వెళ్ళి బస్సు రావులే కానీ ఆ గేట్లోకి వెళ్ళొచ్చు. ఇన్నేమో అటు పెట్టి అవుటేమో అవుట్ అటు పెట్టి సార్ మనం ఆల్రెడీ మాట్లాడి కంప్లీట్ క్లోజ్ చేసేసి అవుట్కి ఓన్లీ అటు సైడ్ అదే మనకు 3 మీటర్లు మందా ఇది మనం సర్వే చేయించాం. మరి ఈ రోజున ఏదైతే ఏలూరు నియోజకవర్గం పాత బస్టాండ్ సెంటర్లో ఎక్కువగా ట్రాఫిక్ జామ్ అవుతుందన్న ఉద్దేశంతో లోగడ కలెక్టర్ గారు, ఎస్పీ గారు కూడా ఇక్కడ పర్యవేక్షించారు. దీన్ని ఏ విధంగా అయితే ట్రాఫిక్ని నియంత్రించవచ్చో, ఇక్కడెక్కడా కూడా వెహికల్స్ ఆగిపోకుండా, ఎందుకంటే పక్కన ఆర్టీసీ డిపో ఉండటం వల్ల వాళ్ళు కూడా బయటకు వచ్చే దగ్గర, లోపలికి వెళ్ళే దగ్గర ఒకటే గేట్ని యూజ్ చేయడం వల్ల కూడా ఎక్కువగా రద్దీ ఏర్పాటు చేస్తుందని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే ఇవాళ గౌరవ మేయర్ గారు, ఆర్ఎండ్బీ అధికారులు, పోలీస్ డిపార్ట్మెంట్ వారు, ఆర్టీసీ వారు అందరితో కూడా జాయింట్ ఏదైతే ఇక్కడ సర్వే చేయడం జరిగింది. తప్పనిసరిగా కొన్ని సూచనలు తీసుకున్నాం. కొన్ని సంఘ నాయకులతో కూడా మాట్లాడాలి. వాళ్ళందరూ కూడా ఒప్పుకుంటే ఒక విధంగా, వాళ్ళు ఒప్పుకోకుండా ఉంటే ఒక రకంగా. ఎందుకంటే 99.9% వాళ్ళందరూ కూడా అంగీకరిస్తారు. ఎందుకనంటే దానికి కూడా ప్రత్యామ్నాయం ఉంది కాబట్టి తప్పనిసరిగా. ఎందుకంటే ఇదంతా కూడా ప్రజల సౌకర్యార్థం చేసే చర్య. ఇది డెఫినెట్గా వాళ్ళందరూ కూడా సహకరిస్తే డెఫినెట్గా పాత బస్టాండ్ సెంటర్లో భవిష్యత్తులో ఎక్కడా కూడా ఒక వెహికల్ ఆగిపోకుండా, అదేవిధంగా నడిచెళ్ళే వాళ్ళకి కూడా ఇబ్బంది లేకోకుండా అన్ని సూచనలు కూడా తీసుకోవడం జరిగింది. దీన్ని యుద్ధ ప్రాతిపదికన ఏదైతే చేస్తే బాగుంటుందనేది మేము కూడా అనుకుంటున్నాం. అదేవిధంగా ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్ మున్సిపాలిటీది కూడా 80 సంవత్సరాలు అయిపోయి చాలా శిథిలావస్థలో ఉంది. దాన్ని కూడా కొంచెం కొత్తగా రెనోవేషన్ చేసి వెనక్కి కూడా జరిపితే
ట్రాఫిక్ సమస్య పూర్తిగా పోద్దనేది వీళ్ళందరూ కూడా సజెషన్ చేశారు. అదేవిధంగా వంతిన పక్కన ఉన్న ఒక 4-5 కొట్లు వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపిస్తాం, వాళ్ళని కూడా అటుపక్కకు మార్చి, ఎందుకంటే ఇది పెర్మనెంట్ సొల్యూషన్. రాబోయే రోజుల్లో ఇంకా ట్రాఫిక్ పెరిగే సమస్య ఉంది కాబట్టి ఆ ట్రాఫిక్ని ఇప్పటి నుంచే మనం కంట్రోల్ చేసుకోగలిగితే భవిష్యత్తులో ఏ ఇబ్బందులు ఉండవు. ఇదందరూ కూడా ప్రజల సౌకర్యార్థమే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రజలందరూ కూడా దీనికి సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది.